హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేను ఇవాళ మునగాకు పొడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనకి నేచర్ నుంచి వచ్చే బెస్ట్ ఫుడ్ అనుకోవచ్చు. చాలా ఎనర్జెటిక్. డైలీ ఇది మన మీల్స్లో యాడ్ చేసుకున్నట్టయితే మన హెల్త్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుందన్నమాట. సో పదండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను మోరింగా ఆకుల్ని అయితే నేను మార్కెట్ నుంచి తెప్పించుకున్నాను. కొంచెం క్వాంటిటీలోనే తెప్పించుకున్నాను. ఇది నేను 1 డే బిఫోర్ కడిగి మంచిగా శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలన్నమాట. మామూలు కడాయి తీసుకొని వేడెక్కాక దాంట్లో నేను ఈ ఆకుల్ని వేసేస్తున్నాను. వితౌట్ ఆయిల్ అనమాట. డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. అది మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు. లైట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది, దీనివల్ల క్రిస్పీనెస్ వస్తుంది. సో అప్పుడు మనం దించేసుకోవచ్చు అనమాట. అప్పుడు వరకు మనం కలుపుతూ మాడకుండా చూసుకొని అది వేగే వరకు కొద్దిగా పేషెన్స్తో మనము వేయించుకోవాలన్నమాట. కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇది మన డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసినట్టయితే మనకి పుష్కలమైన వైటమిన్ ఏ, ఈ అండ్ సి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మన ఇమ్యూనిటీని కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. మంచి డైజెషన్ మనకిస్తుంది అనమాట. మిల్క్లో ఉన్నంత ఎక్కువగా కాల్షియం అయితే ఉంటుంది దీంట్లో. ఇంకా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇది మనము ప్లెయిన్గా ఈ ఆకుల్ని రోస్ట్ చేసుకొని జస్ట్ పౌడర్ చేసుకొని డైలీ మార్నింగ్ లేవంగానే ఫ్రెష్ అప్ అయ్యాక ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో ఈ పొడిని తీసుకుంటే మన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ పక్కన లంచ్ కోసం నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో మా పాప కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. తనే వచ్చి మమ్మీ నేను ఇంకేమైనా హెల్ప్ చేయాలి అంటే తనకి నేను వంట ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. తను కూడా చాలా హెల్ప్ఫుల్ ఉండింది. మేము ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. ఇక్కడ నాకు ఆకులన్నీ కూడా క్రిస్పీగా అయిపోయిందనమాట. నేను ఇక్కడ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను. అదే కడాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక దీంట్లో మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోబోతున్నాం. నేను ఈ క్లిప్లో ఆయిల్ని లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ముందుగా కొద్దిగా ఆవాల్ని తీసుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కొద్దిగా మెంతులు తీసుకున్నాను. తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు తీసుకొని మంచిగా వేయించుకోండి. కొద్దిసేపు అది మంచిగా వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత నేను ఇక్కడ 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలను అయితే వేసేసాను. దాని తర్వాత కొద్దిగా వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకున్నా అంత మంచిగా ఉంటుంది ఫ్లేవర్. మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా మీరు వాడుకోండి. తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని అయితే యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని కొద్దిసేపు అది కుక్ అయ్యే వరకు మీరు కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను అన్నీ వేగిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను. మా పాప అయితే ఇక్కడ సాలెడ్ ప్రిపేర్ చేసింది మా కోసం లంచ్కి. నేను ఇక్కడ ఈ క్రిస్పీగా ఉన్న ఆకులను అయితే చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటున్నాను. ఈ వేయించుకున్న పప్పులన్నిటినీ కూడా ఒకసారి ఆకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కారాన్ని, పసుపు, ఉప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు తగినట్టుగా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మొత్తం అన్నిటినీ గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఈ పొడి మంచిగా తయారైపోయింది. టేస్ట్ చేసి చూసాను నేను, అన్నీ కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని ఫస్ట్ ముద్ద ఇలా కొన్ని ముద్దలు తిన్నట్టయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ recipes. And thank you so much for watching my video.
See you all in the next vlog. Take care. Bye.